హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అన్బిలీవబుల్ అనే వెబ్ సిరీస్ లోని 3rd and 4th ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులోను ఇంతకు ముందు 2 ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే సెకండ్ డిటెక్టివ్ గ్రేస్ ని చూపిస్తారు. తానేంటంటే నది దగ్గర ఒక అతన్ని పట్టుకుంది కదా, అతన్ని తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అసలు ఎవరు నువ్వు, ఎందుకు అక్కడ ఉన్నావు అని చెప్పేసి అడిగితే అతను ఏమంటాడంటే, లేదండి, నదుల్లో రాళ్లు ఎక్కువైపోయి మధ్యలో ఎక్కువ ఉండటం వల్ల ఆ వాటర్ ఫ్లోటింగ్ కి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది, వాటిని నేను క్లియర్ చేస్తూ ఉంటానండి అని చెప్పేసి అంటంతో గ్రేస్ కి ఏం అర్థం కాదు. అవునా అని చెప్పేసి, అందులోను మానభంగాలు జరిగినప్పుడు వీడు ఎక్కడున్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అసలు అక్కడ లేనే లేడనమాట. దాంతో మనోడు నిర్దోషి అని చెప్పేసి అతను వదిలేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరణ్ ని చూపిస్తారు. తానేంటంటే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది కదా, అదే సమయంలో ఆవిడ భర్త ఏం చేస్తాడంటే, నీలాగే ఇలాంటి కేసుని గ్రేస్ అని ఒక ఆవిడ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది కాబట్టి మీరిద్దరు కలిసి పనిచేస్తే మీరిద్దరు కలిసి ఆ క్రిమినల్ గాని పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటంతో కరణ్ కూడా వెంటనే సరే అని చెప్పేసి గ్రేస్ పనిచేసే పోలీస్ స్టేషన్ కి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అందులోనూ తాను కూడా తనలాగే కేసు డీల్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి గ్రేస్ కూడా కరణ్ ని రమ్మంటుంది అనమాట. నేను ఒక పని మీద వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పేసి అంటంతో కరణ్ కూడా గ్రేస్ తో కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ 50 సంవత్సరాల ముసలావిడ ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే ఆ కిల్లర్ గాడు ఈవిడిని కూడా మానభంగం చేశాడు. ఇంతకు ముందు ఎలాగైతే ప్రతి ఒక్కరి ఇంట్లోకి దూరి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి మానభంగం చేసిన తర్వాత 20 నిమిషాలు స్నానం చేపించి ఎలాగైతే ఆ కిల్లర్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది అనమాట. దాంతో వీళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరక్క అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి ఇంతకు ముందు హీరోయిన్ పెంచిన జూడిత్ వస్తుంది అనమాట. బేసికల్ గా ఆవిడ హడావుడిగా రావడానికి కారణం ఏంటంటే హీరోయిన్ ఫోటో ఆన్లైన్ లో లీక్ అయిపోయింది అనమాట. ఈ అమ్మాయి పాపులారిటీ కోసం తనకి ఇలా జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పిందని చెప్పి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఫోటో కూడా రిలీజ్ అయిపోతుంది. దాంతో తనకి భయం వేసి నువ్వేం భయపడొద్దని చెప్పేసి ధైర్యం చెప్పడానికి తాను వచ్చిందనమాట. అందులోనూ మెసేజ్లు మాత్రం అసలు చూడకని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం మెసేజ్లు చూస్తుంది. దాంతో తాను షాక్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు తనని తిడుతూ ఉంటారు, ఎందుకంటే తన మొబైల్ నెంబర్ కూడా ఆన్లైన్ లో లీక్ అయిపోతుంది. పాపం హీరోయిన్ మాత్రం ఏడుస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది అయితే కాల్స్ చేసి మరీ తిడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. జూడిత్ మాత్రం నువ్వేం కంగారు పడుకు, నేను ఉన్నాను కదా అని చెప్పేసి ధైర్యం చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ నుండి ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కౌన్సిలర్ మాత్రం అలాంటి అమ్మాయి ఇక్కడ లేదండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ సైకిల్ దొక్కుంటూ లోపలికి వస్తే ఈ అమ్మాయినా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఫాస్ట్ గా రావడం వల్ల వాళ్ళు ఫొటోస్ తీయలేకపోతారు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే బాధ అనిపించి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరణ్ చూపిస్తారు. తానేంటంటే అంబర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కూడా ఎంక్వైరీ చేస్తుంది, మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి. కాకపోతే అతను ఏమంటాడంటే ఎవరి మీద లేదండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ 7 రోజుల్లో ఆ కిల్లర్ గాన్ని పట్టుకోకపోతే వీళ్ళకి వాడిని పట్టుకోవడం ఇంకా కష్టం అయిపోతుంది. కాబట్టి కరణ్ ఏం చేస్తుందంటే అంబర్ రిపోర్ట్స్ మొత్తం కావాలని చెప్పేసి అంటుంది. వాళ్ళు కూడా తెస్తామండి అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా అంబర్ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాని చెక్ చేస్తే ఆ మానభంగం జరిగిన సమయంలో ఒక తెల్లటి కారు మాత్రం అటు తిరుగుతుంది అనమాట. అంటే వెనకాల స్పేస్ ఉంటుంది ఆ కారుకి. ఆ కారుని చూసిన తర్వాత కరణ్ ఏం చేస్తుందంటే ఫుటేజ్ మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్లి ఆ కారు నెంబర్ చూద్దామని చూస్తే కారు నెంబర్ సరిగా కనిపించదు. అందులో లో క్వాలిటీ అనమాట. దాంతో క్వాలిటీ పెంచే సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, మరి ఇంప్రూవ్ చేయొచ్చు కదా క్వాలిటీ అని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ లో కూడా సరే అని చెప్పేసి చూస్తారు, కానీ నెంబర్ మాత్రం తెలియదు. కట్ చేస్తే మరుసటి రోజు అంబర్ రిపోర్ట్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఆవిడ బాడీ మీద డిఎన్ఏ ఉంటాయి, కానీ అవి మాత్రం కేవలం 7 స్కిన్ సెల్స్ మాత్రమే ఉంటాయి. అవి ఒక 20 లేకపోతే 25 ఉంటే మాత్రం మనిషి ఎవరో కనిపెట్టవచ్చు. కాకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆ 7 స్కిన్ సెల్స్ ని బట్టి ఆ కుటుంబం ఎవరో కనిపెట్టవచ్చు. కాకపోతే ఆ కుటుంబంలో ఇది చేసింది ఎవడో మాత్రం కనిపెట్టడం కొంచెం కష్టం అయిపోతుంది. అందులో అక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ సీసీ కెమెరాలో ఉన్న తెల్లటి కారును చూపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి మానభంగం జరిగినప్పుడు ఈ కారు చాలా సార్లు ఆ ఇంటి దగ్గర తిరిగింది. కాకపోతే కారు నెంబర్ సరిగా కనిపించకపోవడం వల్ల ఆ కిల్లర్ గాని పట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు ఒకడు ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే రిపోర్ట్స్ ఇచ్చిన లేడీని అడుగుతాడు, కాదండి 7 సెల్స్ తో కుటుంబాన్ని పట్టుకోవచ్చు అంటున్నారు, ఇప్పుడు మనం ఆ కుటుంబాన్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటంతో ఆ రిపోర్ట్లు ఇచ్చిన లేడీ ఏమంటుందంటే, అలా ఎవరు పడితే వాళ్ళని ఎంక్వైరీ చేయకూడదు, వాళ్ళు మన మీద రివర్స్ లో కేసు పెడతారు, అందులోనూ కరెక్ట్ ఆధారాలు ఉంటేనే మనం ఎంక్వైరీకి వెళ్ళాలని చెప్పేసి అంటంతో కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు కూడా సైలెంట్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది అనమాట, నా
గురించి సోషల్ మీడియాలో బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళిద్దరు కలిసి బీచ్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు, కాదు ఎందుకు అలా చెప్పావు పోలీసుల దగ్గర, నేను అబద్ధం చెప్పానని ఎందుకు అన్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదు ఇంతకు ముందు నేను వేరే వాళ్ళ ఇంట్లో పెరిగేదాన్ని, వాళ్ళు ఏంటంటే ఒక పని చేసేటప్పుడు అనుకోకుండా తప్పు చేసేవాళ్ళు, మీరు తప్పు చేశారు అని చెప్పినా సరే వాళ్ళని బలంగా కొట్టేవాళ్ళు. ఎందుకంటే మనం ఒకరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఒకవేళ నిజం మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడితే తర్వాత మనల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు. సో పోలీసులు మాట్లాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది, వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలా, ఇప్పుడు మేము చేయాలనే ప్రాసెస్ లో ఉన్నారు తప్ప నిజాన్ని కనిపెడతాం అనే ఆలోచనలో లేరు. ఎంతసేపటికి నిజం చెప్పు, నిజంగా జరిగిందా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా భయం వేసింది వీళ్ళతో పెట్టుకుంటే నేనే ఇబ్బంది పడతానని, అందుకని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదామని వాళ్ళకి నచ్చిందే చెప్పాను నేను. వాళ్ళే చెప్పారు నాతో ఏమని, నువ్వు ఇలా మాట్లాడితే ఏ గోలా ఉండదు, నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు, మా దారిని మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళే అన్నారు, అందుకని అలా చెప్పానని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా బాధపడతాడు. ఎందుకంటే తనకంటూ ఎవరు లేరు కదా ఈ భూమి మీద, అందుకని తాను ఏంటంటే భయపడుతూ ఉందన్నమాట ప్రతి ఒక్కరిని చూసి. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని కారులో తిరుగుతూ ఉంటాడు. అందులోనూ నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకో, బాగుంటుంది, సరదాగా బయటకు వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చి చూస్తే తనకు ఒక లెటర్ వచ్చిందనమాట. ఆ లెటర్ ఏంటంటే పోలీసులే హీరోయిన్ మీద కేసు పెట్టారు. అందులోనూ హీరోయిన్ తప్పుడు సమాచారం ఇచ్చి హీరోయిన్ జనాల్ని మిస్గైడ్ చేసి, అందులోనూ డిపార్ట్మెంట్ ని కూడా మిస్గైడ్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసిందని చెప్పేసి పోలీసులు కేసు పెడతారు. ఎందుకంటే పోలీసులు అలా పెట్టాలన్నమాట, ఎవరైనా వాళ్ళ టైం వేస్ట్ చేస్తే వాళ్ళ మీద అలా కేసు పెడతారనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు డిటెక్టివ్స్ ని చూపిస్తారనమాట. కరెంట్ క్రేజ్ తో ఏమంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రూల్ ఉంటుందన్నమాట. ప్రతి జిల్లాకి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే ఒక హత్య జరిగింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మరొక హత్య జరిగింది అనుకోండి, పోలీసులు ఒక నార్మల్ కేసులో చూస్తారు. కానీ అలాంటి హత్యలు 3 జరిగితేనే ఇది ఒక కిల్లర్ గాడు చేశాడు అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాకపోతే అసలు ఈ మానభంగాలు చేస్తున్న కిల్లర్ గాడు ఎవడు అని చెప్పేసి ఏ జిల్లాలో ఎంక్వైరీ మొదలవ్వలేదు. అందులోని కరణ్ ఏంటి, తన భర్త సలహా ఇచ్చాడు, పక్క డిస్ట్రిక్ట్ లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇలాంటి కేసులను డీల్ చేస్తుందని చెప్పేసి అంటే వచ్చింది, కానీ తనకి తానుగా రాలేదన్నమాట. సో దాంతో కరణ్ ఏమంటుందంటే ప్రతి ఒక్క జిల్లాలో ఈ టైప్ కేసులు ఎన్నెన్ని డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చాయి, వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో చూద్దామని చెప్పేసి చూస్తే ప్రతి జిల్లాలో కేవలం 2 కేసులు మాత్రమే రిపోర్ట్ అయి ఉంటాయి, వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతో కరణ్ కి గ్రేస్ కి వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన వాడు, అందులోనే డిపార్ట్మెంట్ లో ఉండేవాడే ఒకవేళ ఈ తప్పు చేస్తున్నాడేమో, ఒకవేళ పోలీస్ కూడా కావచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఇద్దరు అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ కి ఇక్కడ ఉన్న రూల్స్ మొత్తం బాగా తెలుస్తాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ వీళ్ళిద్దరు దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా బయట ఎవరైనా తప్పు చేశారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీదే కేసు పెట్టి డిపార్ట్మెంట్ లో ఉన్న దొంగను గురించి వెతకమంటే పోలీసులు మనకి సహకరించరు, అందులోనూ మనం డిటెక్టివ్స్ మాత్రమే అని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకుంటారు. ఆ తర్వాత గ్రేస్ కొంచెంసేపు ఆలోచించి ఏమంటుందంటే ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసేది అందరికి తెలిస్తే అందరికి తెలుస్తుంది, బట్ ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఎంక్వైరీ చేస్తే ఎవరికి తెలియదు కదా. ప్రతి ఒక్క జిల్లాలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క కేసుని మనం చూద్దాం, అందులోనూ అక్కడున్న ఆధారాలు ఇక్కడున్న ఆధారాలు మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడిని పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటంతో కరెన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు కలిసి ఒక కాలేజీలో ఉన్న పెద్దవాడిని మీట్ అవుతారు. ఆవిడ ఏంటంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కోసం వంటలు చేస్తూ ఉంటుంది. బేసికల్ గా ఆ కిల్లర్ గాడు ఈవెంట్ ని కూడా మానభంగం చేశాడు. ఇంతకు ముందు ఎలాగైతే అందరినీ ఇబ్బంది పెట్టాడు, ఈవెంట్ ని కూడా అలాగే ఇబ్బంది పెట్టాడు. అందులోను పోలీస్ కేసు అయింది, ఈవిడ కూడా కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, వాడి గురించి డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చారని మాకు తెలుసు, అందులోను వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడని కూడా తెలుసు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పని ఏవైనా ఉంటే చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆ పెద్దవాడు కూడా చెప్తుందన్నమాట. చూడండి వాడు వచ్చాడు, మొహానికి మాస్క్ వేసుకున్నాడు, గన్ను పెట్టి నన్ను బెదిరించాడు, కాలు చేతులు కట్టేసి నన్ను మానభంగం చేశాడు, అంతేకాకుండా వాడు ఒక్కొక్కసారి చాలా మంచోళ్ళ బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్కసారి మాత్రం చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వాడు ఒక ప్రొఫెషనలిస్ట్ లా ఉన్నాడు, ఎందుకంటే నన్ను కూడా బాత్రూమ్ లోకి వెళ్ళి 20 minutes స్నానం చేయమని చెప్పేసి అన్నాడు, షవర్ కింద అలా నుంచోమని చెప్పి అన్నాడు, అలా ఎందుకు నుంచోమన్నాడు నాకు అర్థం కాలేదు, కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్కనే ఉన్న చిన్న బొమ్మ కింద పడిపోతుంటే వాడు మాత్రం చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యి దాన్ని పట్టుకున్నాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది వాడు ఫిజికల్ గా చాలా షార్ప్ గా ఉన్నాడు అని చెప్పేసి. ఏది ఏమైనా సరే వాడు మొహం కనిపించలేదు, అందులోని మొహానికి మాస్క్ వేసుకున్నాడు. నాకు కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా బాధ అనిపించింది, అందులో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ మీరిద్దరు ఆడోళ్ళు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను, వాడు మంచోడో చెడ్డోడో చెప్పడం నా వల్ల కావట్లేదు, కానీ వాడు మాత్రం
చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ చేస్తున్నాడు. అందులోని ఎటువంటి ఆధారాలు దొరకకుండా మంచం మీద ఉన్న దుప్పటి కూడా వాడు తీసుకెళ్లిపోతున్నాడు. వాడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లా ఉన్నాడని చెప్పేసి అనడంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఎందుకు వాడు పోలీస్ కాకూడదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి డిపార్ట్మెంట్ లో ఉన్న పై అధికారిని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆయనకి జరిగింది మొత్తం చెప్తారనమాట. వీళ్ళ ఎంక్వైరీలో బయటపడిన ప్రతి ఒక్క విషయాన్ని ఆయనకి చెప్తారు. అంతేకాకుండా ఇదంతా చేసింది ఒక పోలీస్ అయ్యి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అనడంతో ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఏమంటారు, పోలీసులందరినీ ప్రతి ఒక్కరిని మీరు ఎంక్వైరీ చేస్తారా? ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా మనకి. అందులోనూ మీరు డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు తలెత్తుకుని బయటకు తిరగలరా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనడంతో పాపం వీళ్ళిద్దరికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ పని వీళ్ళని సరిగా చేసుకునేవట్లేదు, ఎవరు అందరూ అడ్డొచ్చేస్తున్నారు. అందుకని వీళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా పోలీస్ డిపార్ట్మెంటే హీరోయిన్ మీద కేసు పెట్టింది కదా, ఆ కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా కోర్టుకి వెళ్తుంది. కాకపోతే ఎవరైనా లాయర్ ఉండాలన్నమాట. హీరోయిన్ కి ఏంటంటే పర్సనల్ గా లాయర్ లేకపోవడం వల్ల కోర్టు వల్ల హీరోయిన్ కి లాయర్ ని అపాయింట్ చేస్తాడు. అంతేకాకుండా ఆ లాయర్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా, నువ్వు కేసుని వాపస్ తీసుకున్నావు. ఒకటి నేను భయపడి తీసుకున్నాను అంటే ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, లేదు నేను కావాలని తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుంటే ఇంకొక రకమైన జడ్జిమెంట్ ఉంటుందని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు నేను తప్పు చేయలేదు, భయపడి ఇదంతా చేశాను అని చెప్పేసి అనడంతో ఏం జరుగుతుందని చెప్పి అంటే ఆయన ఏమంటాడంటే లేదమ్మా మనం ప్రూవ్ చేయాలి, ఇలా జరిగిందని ప్రూవ్ చేయాలి, నువ్వు ప్రూవ్ చేయకపోతే శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. ఒకవేళ నేనే కావాలని చెప్పి ఇదంతా చేశానండి, పబ్లిసిటీ కోసం చేశాను, తప్పైపోయిందని చెప్పంటే ఏమంటారని చెప్పంటే ఏముంది, ఒక 3 వారాలు కౌన్సిలింగ్ కి పంపిస్తారు. 3 సార్లు వెళ్ళాలి వారానికి ఒకసారి. అంతేకాకుండా వేస్తే గీస్తే ఒక $500 ఫైన్ వేయచ్చు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి ఏమనిపిస్తుంది అంటే ఇదే బెటర్లే అని చెప్పేసి జడ్జి గారు ముందు ఒప్పేసుకుంటుంది. నేను తప్పు చేశానండి, అందరి ముందు సింపతి కోసం ఇదంతా చేశానని చెప్పేసి అనడంతో జడ్జి గారు ఇంకొక ఆప్షన్ ఇస్తారు. చూడమ్మా నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీ మనసులో ఏదన్నా బాధ ఉన్నా భయం ఉన్నా చెప్పుకోమా అని చెప్పేసి అంటుంది. కానీ చుట్టూ చాలా మంది జనం ఉంటారనమాట. అందులోనూ ఆవిడేమంటుందంటే ఇప్పుడు నువ్వు గనక పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నావు అనుకో, ఫ్యూచర్ లో నువ్వు కేసు పెట్టినా సరే పోలీసులు అదిలో చూస్తారు, మళ్ళీ పబ్లిసిటీ కోసం చేసావు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి ఆలోచించి చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నిస్సందేహంగా లేదండి నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానని చెప్పేసి అంటంతో జడ్జి గారు కూడా సరే అని చెప్పేసి కేసు కొట్టేసి హీరోయిన్ కి $500 ఫైన్, ఆ తర్వాత తనకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పమంటారనమాట. అంటే 3 వారాలు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు డిటెక్టివ్స్ ను చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ కిల్లర్ గడ్ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయాలు ఏంటి, వాడికి రకరకాల భాషలొచ్చు, అందులోనూ వాడి కాలు మీద మచ్చ ఉంటుంది. ముఖ్యంగా వాడు చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతున్నాడు, ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఇదంతా చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు మిలిటరీ వాడై ఉంటాడు. ఎందుకంటే మిలిటరీలో ఉన్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి రకరకాల భాషలు వస్తూ ఉంటాయి. సో మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన వాడై ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ లిస్టు బయటికి తీయమంటారు. అంతేకాకుండా వాళ్ళ మీద చిన్న చిన్న కేసులుండి వాడు కొంచెం కోపిస్ట్ అయి ఉండి వాడు కొంచెం అబ్యూస్ చేసే గుణం ఉన్న వాడైతే ఇంకా మనం ఫిల్టర్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ లిస్టు బయటికి తీయమని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక లిస్టు బయటికి తీస్తారు. అంటే మిలిటరీ నుంచి డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చి వాడు కొంచెం మైండ్ అటు ఇటుగా ఉండి అంటే ఎక్కువ కోపడుతూ సడన్ గా మంచోడుగా మారుతూ వాడి మీద చిన్న చిత్తగా డిపార్ట్మెంట్ లో కేసులు ఉన్న వాళ్ళ లిస్టు బయటికి తీయమంటే వీళ్ళు ఒక లిస్ట్ తీస్తారనమాట. అది ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే తనను చూసిన కోలిన్ అనే లేడీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంకొక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఇంట్లో ఉంటుంది, పనులు చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో టీవీలో న్యూస్ వస్తుంది అనమాట. ఆ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందు ఇద్దరు డిటెక్టివ్స్ వెళ్లి ఒక ఆవిడని ఎంక్వైరీ చేశారు కదా, కాలేజీలో పనిచేసే పెద్ద ఆవిడ గురించే వస్తుందన్నమాట న్యూస్ లో. కిల్లర్ గాడు ఈవెంట్ కూడా మానభంగం చేశాడు అని చెప్పేసి హీరోయిన్ ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆధారాలుగా చెప్పిందో అవన్నీ ఆవిడ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. దాంతో అక్కడే ఉన్న కోలిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పిన ఆధారాలు ఆవిడ కూడా చెప్తుంది, ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అందులోనూ నాకెందుకో డౌట్ గా ఉంది, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పేసి అంటంతో మళ్ళీ హీరోయిన్ కి భయం మొదలైపోతుంది. ఆ తర్వాత అవసరం లేదని చెప్పేసి వెళ్లి మంచం మీద పడుకుంటుంది. అందులోనూ డిస్ప్లే మీద మీకు కూడా ఇలాగే జరిగితే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ కి కాల్ చేద్దాం అనుకుంటుంది, కానీ పోలీసులు అంటే భయం వేసి మళ్ళీ ఫోన్ పక్కన పడేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరణ్ ఆ తర్వాత గ్రేస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒక ఓల్డ్ కేసును కనిపెట్టి అందులోను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. ఆవిడకి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి చూడండి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన
చేసిన ఆ కిల్లర్ గాడే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడేమో అని చెప్పేసి మాకు డౌట్ గా ఉంది. కాబట్టి మీ అమ్మాయి వచ్చిన తర్వాత మాకు కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయమని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. బట్ అలా వెళ్లేటప్పుడు ఇంతకు ముందు కరణ్ ఏదైతే అంబర్ అనే అమ్మాయి మానభంగం జరిగినప్పుడు అక్కడ ఎక్కువ సార్లు కనిపించిన కారు ఏదైతే ఉందో అది తన కళ్ళ ముందు వెళ్తూ ఉంటుంది. దాంతో కరణ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఆ కారుని ఫాలో చేయాలని చెప్పేసి కారుని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసి చూస్తే ఆయన చూడటానికి ముసలతనలా ఉంటాడు. అందులోనూ ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండడు. ఇంకా ముఖ్యంగా స్కిన్ టోన్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. దాంతో కరణ్ కూడా పాపం ఇతనికి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పేసి వదిలేస్తుంది. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్లు అయిపోతాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.